బయటకు మన మనసును బయటకు పంపిస్తామంటే మనకు అది వినది. లేనిచో మాయ దారి ఇవ్వదు. నువ్వు దృఢమైన విశ్వాసం నియమాలు ఏర్పరచుకోవచ్చో అది దారి నీకు ఇయ్యదంట, ఆ దారిలోనే ఉంచేస్తుంది. దుర్బల నియమంలచే మాయ లొంగదు. అనవసర దుర్బలమైన అంటే వేరే వేరే విషయ వాంఛనలు దీని మీద దాని మీద మనసు పెడితే మాయ నీకు దానికి లొంగదు అంటున్నాడు ఇక్కడ. మనసు స్వాధీన పడదు, మనసు దానికి ఇనది. రేకు గొడ్డలిచ్చే బలమైన వృక్షము తెగదు కదా. బట్టి సన్నపు రేకు ఇట్లా గొడ్డలు ఉంటుంది. గొడ్డలు ఎట్లా ఉండాలి? మందం ఉండాలి, కొయ్య ఉండాలి. అయితే రేకులాగా గొడ్డలు ఉంటే వృక్షం తెగుతుందా? బట్టి అదే వంగిపోతుంది. అలాగే మన మనస్సు కూడా ఈ జన్మ పాపాలు ఉన్నాయి కాబట్టి అంత దృఢంగా ఉంది. దాన్ని దృఢమైన నియమాలచే మనం దాన్ని వశం చేసుకోవాలి. అంటే మనసు దగ్గర ఉంచుకోవాలి. ఈ ప్రకారంగా దృఢ నిశ్చయాలను కలిగి ఉంటేనే అది మనకు మనసు స్థిరత చేస్తుంది, కూర్చొనిస్తుంది. లేకపోతే లేచి పంపిస్తుంది. ఇప్పుడు వెళ్ళిండు చూడు పిల్లలు, అలా వాళ్ళని కూర్చొని వాళ్ళకి తెలియదు, కానీ పెద్దవాళ్ళకు తెలుసు. వాళ్ళు చిన్నపిల్లలు, మనసు వాళ్ళ నియంత్రణలో ఉండదు, ఎప్పుడు బాహ్యంగానే చూస్తూ ఉంటుంది. మనసు కూడా అలాగే. జీవుడు సంసార దుఃఖ విముక్తి కొరకు, పరమానంద ప్రాప్తి కొరకు భగవంతుని ఆశ్రయించి లక్ష్య సాధనకై ప్రయత్నిస్తూ ధ్యాన సాధన ఆచరిస్తూ జనన మరణ జరావ్యాధులు వాటిని ఈ సంసార దుఃఖము దానితో అతి భయంకరమై ఉన్నది. కాబట్టి దాని నుండి విడుదల పొందుటకై ఆ సర్వేశ్వరుని అందరూ ఆశ్రయించి ధ్యాన సాధన ఆచరిస్తూ తరించిపోవాలి అంటున్నాడు. చాలా భయంకరమైనదంటే ఈ మనిషికి. సమస్త ఆధ్యాత్మిక సాధనలు ఇందుకొరకే ఏర్పడినవి. అనగా జరామరణ రూప సంసార దుఃఖ వినాశం కొరకై నిరతిశయ ఆత్మానంద ప్రాప్తి కొరకు అట్లు ఆ సర్వేశ్వరుని ఆశ్రయించి ధ్యాన సాధన ప్రయత్నంను క్రమక్రమంగా చేస్తే అవి పరిపక్వంలై సాధన ఎందు ముందుకెళ్తాడు. అప్పుడు అరుడ స్థితిని పొందినప్పుడు సమస్త కర్మలు సమస్త జీవులు మొత్తము తొలగి ఇక్కడ ఆత్మమయంగా బ్రహ్మమయంగా ధ్యానంలో ఆనంద స్థితి పొందుతాడు. ఇవన్నీ ఎప్పుడైతే దూరం అయితాయో లోపలికి వెళ్ళి అప్పుడు ధ్యానం చక్కగా పడుతుంది. అప్పుడు ఆనందంలో అప్పుడు లీనమవుతాం. నిష్కామ కర్మలు ఎప్పుడైతే ఆచరిస్తారో అవన్నీ తొలగిపోతాయి. కావున సాధకుడు మొట్టమొదట అనేక సత్కార్యాలను, దాన ధర్మములు, పరోపకారము, ధ్యాన సాధన అంటే మంత్ర జపము ఉన్నవి వాటిని విరివిగా ఆచరించాలంట. కీర్తనలు కానీ, ప్రార్థన కానీ, ధ్యాన సాధన కానీ, సత్కార్యాలు ఏదైనా దాన ధర్మము. కొందరు ఏమంటారంటే ఇది ఆచరించరాదు, ఈ కార్యం చేస్తే అదైతుంది ఇదైతే అని కొందరు చెప్తారు. అది కరెక్ట్ కాదు అంటున్నాడు ఇక్కడ. మళ్ళీ పుణ్యకార్యములను చేయువానికి శుభాచరణశీలకు దుర్గతి ఎన్నడూ కలగదు. ఎవరైతే సత్కార్యాలు పుణ్యకార్యాలు చేస్తుందో ధ్యాన సాధన కొద్దిగా అవలంబించిన వారికి సద్గతే కలుగుతుంది, దుర్గతి ఎన్నడూ కలగదని ఇక్కడ కృష్ణుడు మళ్ళీ మొన్నటి శ్లోకంలో చెప్పాడు. ఇంద్రియాలను నియంత్రించిన వానికి నిశ్చల సమాధి నిష్ఠకు పుణ్యము పాపము లేవని చెప్పిన వాక్యము సామాన్యులకు సాధకులకు అన్వయించరాదు. ఎలాగంటే దానిచే ఆ సాధకుని మున్ముందు ఈ చిత్తంలందు గల పాప పంకిలమును జన్మ జన్మాంతరం నందు గావింపబడిన దుష్కార్యములకు సంబంధించిన కల్మష బీజములను సత్కార్యముల ద్వారా లేదా పుణ్య కార్యాచరణం ద్వారా ప్రక్షాళన చేసుకోండి అంటున్నాడు ఇక్కడ. అప్పుడే మీకు సుఖ దుఃఖాది ద్వంద్వ మోహములను అంతరించి దైవవ్రతమును దృఢత్వం ఏర్పడును, దానిచే మోక్షము సన్నిహితమగును. కాబట్టి భగవంతుని వాక్యములందు విశ్వాసం కలిగి పుణ్యాచరణ తత్పరులై మెలగాలి.
అందుకనే సత్కార్యాలలో పాల్గొనాలి, పుణ్యం సంపాదించుకోవాలి. ఈ భగవద్గీత గ్రంథ పారాయణంలో వినాలి. ఆ శ్రవణం అనేది శ్రవణ భక్తి, ఇది వినడం ఒక శ్రవణ భక్తి, ఇది కూడా పొందాలి. దీని ద్వారా మన లోపలి కర్మ పాపాలన్నీ కొన్ని తొలగిపోతాయి. ఊరికేనే ఇల్లు ఊడిస్తే చెత్త ఎట్లా తొలగిపోతుందో మన లోపల కర్మ పాపాలు కూడా తొలగిపోతాయి. కాబట్టి అలా ఆచరించండి మీరు అని ఇక్కడ కృష్ణుడు స్పష్టంగా చెప్తున్నాడు. పరమార్థ రంగంన సాధకుడు కొన్ని దృఢ నియమములను వ్రతములను ఏర్పరచుకోవాలి. దృఢమైన నియమాలు, పత్యం. దృఢమైన నియమం అంటే నేను ఈ టైంకి పని చేస్తా, ఈ టైంకు నేను ధ్యానం చేస్తా, ఈ టైంకు మందిరికి పోతాను. ఒక దృఢమైన నియమాలు మనం ఏర్పరచుకుంటే, అయితే సమస్త జీవులు పుట్టుకతోనే ప్రజలు అజ్ఞానమును పొందుచున్నారు. పరమాత్మను దృఢవ్రతులై సేవించిన వారికి బంధ విముక్తి లభించును. కాబట్టి అనేకులు దైవ సాక్షాత్కారమునకై అనేక వ్రతాలు నియమాలు చేస్తూ, మరియు మౌన వ్రతము, ఇంకా ఉపవాస వ్రతము, స్వాధ్యాయ వ్రతము, అనేకమైనవి జనులు ఆచరిస్తారు. కానీ వాణి యందు దృఢత్వం అంటే స్థిరత్వం ఏర్పడక, దానికి కారణం ఏమిటో ఇక్కడ కృష్ణుడు మళ్ళీ చెప్తున్నాడు. ఇక్కడ అంటే జన్మార్జిత పాపమే దానికి కారణం. ఎందుకు విశ్వాసం దృఢ స్థిరత, ఎందుకు మనసు స్థిరం కావడం లేదంటే జన్మముల యొక్క పాపం అట. ఆ పాపం ఉంటే మనిషి ధ్యానంలో కూర్చోలేడు, సద్గ్రంథాల పారాయణం కూడా వినలేడు. ఆ పాపం వాళ్ళను మనుషుల్ని విననిలేదు. అందుకనే వినలేకపోతారు. అందరూ ఉన్నాయి, అంతా ఉన్నది, కానీ ఇక్కడ అదే చెప్తున్నాడు. ఆ పాపం హృదయంలో ఉన్నంత వరకు పరమార్థ సాధనలందు అడ్డు కలుచునే ఉండును. ఈ హృదయంలో ఈ పాపం ఉన్నంత వరకు ఈ పరమార్థంను విననీయదంటారు. అసలు పరమార్థాన్ని మనము వినగలుగుతాము. ఎలాగంటే మురికి గుడ్డకు రంగు అంటనట్లుగా, చవిటి నేలలో విత్తనము మొలవనట్లుగా పాప కల్మషయుక్తమగు హృదయంన పరమార్థ బీజము అంకురించజాలదు. అందరు వినాలి అని అనుకుంటారు, అన్ని దైవ విషయాలు పరమార్థంగా ఆధ్యాత్మికని, అందరికీ అది సాధ్యం కాదు. ఎందుకంటే హృదయంలో జన్మ పాపి అవి విననీయకుండా అడ్డు తగులుతుందంటే, అంటే విషయ లోకంలో ప్రాపంచిక విషయాలలో మనిషి కర్మలలో చిక్కుకొని పోతాడు. అందుకనే మనస్సు యందు దృఢత్వము కలగదు. రజోగుణము చిత్తంన గలవాడు ధ్యాన నిష్ఠయందు కూర్చునున్న వారిని లేపి బహిర్ముఖునిగా బయటకు ఏగును. రజోగుణం గలవారు వాడు ధ్యానం చేసినా కూడా అవి లేపేస్తాయి, లోపలికి కూర్చొనియదు అసలు. అందుకనే ఈ పరమార్థ జ్ఞానాన్ని అవి విననీయకుండా రానియదు వాళ్ళని. కాబట్టి భగవానుని దృఢ వ్రతములతో సేవింపవలన లోనగల పాపము నశించాలి. ముందు లోపలిది కడిగేస్తే, దూరం చేస్తే కానీ మనము దాన్ని చేయలేమంటున్నాడు ఇక్కడ. ధ్యాన సాధన కానీ పరమార్థ కానీ పుణ్యకర్మల చేత అనేక సత్కార్యంలో ఆచరించవలనను నిష్కామ కర్మ యోగానుష్ఠానం చేతను జీవుని పాపమంతయు నశించిపోవును. ఎవరైతే ఇట్లా అట్లా అని చెప్తారో, అరే నువ్వు ఇది చేస్తే అది చేస్తే నీకేం కాదురా భయం చెప్తారు కొందరు, ఇది చేయకుంటే అది. కానీ అది కాదు. నిష్ఠ విశ్వాసంతో నువ్వు ధ్యాన సాధన సత్కార్యాలు చేస్తే నీకు సద్గతే కలుగుతుంది. ఎవరి మాటలు వినద్దు, భయపడద్దు అని చెప్తున్నాడు ఇక్కడ. కొందరు చెప్తారు ఉంటారు, ఇది చేస్తే మంచిది కాదు, అది చేస్తే మంచిది కాదు, ఈ పూజ చేయాలి, ఆ పూజ చేయకుంటే ఇట్లయితుందని. కానీ ధ్యాన సాధనలో తురీయాస్థితి అందున్న అట్టి జీవన్ముక్తులు కూడా ఉత్థాన స్థితి అందు చేరి దర్శనం కొరకు పుణ్యకార్యములను సత్కార్యములను ఆచరించేందుకు. ఉత్థాన స్థితి అంటే ఊర్ధ్వ స్థితికి వెళ్తుంది ధ్యాన సాధన ద్వారా. అప్పుడు ఎప్పుడైతే ధ్యాన సాధనలో ఒక్కొక్క చక్రాన్ని దాటుతూ ఉంటాడో అప్పుడు
పుణ్యకార్యాలు అంటే సత్కార్యాలు చేస్తాడు. అప్పటి వరకు ఆయన మీద దాని మీద దృష్టి ఉండదు అసలు పుణ్యకార్యాల మీద. ఈ ప్రకారంగా పుణ్యకార్యములచే పాపం నశించిన వారు సుఖ దుఃఖాది ద్వంద్వ మోహరహితులై పరమాత్మను దృఢ వ్రతములతో సేవించుదురు. ఎవరైతే ఈ ఒక్కొక్క చక్రాలు దాటుతూ ఊర్ధ్వముఖంగా వెళ్తారో ధ్యాన సాధనలో, అప్పుడు సత్కార్యాలు పుణ్యకార్యాలు పరమార్థాన్ని వాళ్ళు తెలుసుకుంటారు. అప్పుడు ఆత్మ సాక్షాత్కారం అప్పుడు వాళ్ళకు లభించి బంధ విముక్తి सिद्धिंचुచున్నది. ध्यान मार्ग जो करल तोच खरा है. इतच मोक्ष है. दया क्षमा शांती इतच देवाची वस्ती. हे 5 कर्म इंद्रिय हे 5 ज्ञान इंद्रिय हे. हा कर्म इंद्रिय आपल्या व्यवहारासाठी दिलेले होते. हे व्यवहारासाठी यानं बरही दिसते बुरही पाहते. ह्या डोळ्यानं विठ्ठलाची मूर्ती पाहते आणि पापी हे दृष्टी जाते. तर हे बी शत्रू आहेत आपले. हे शत्रू म्हणता येत नाही, पण याच्याशी भागत नाही. शत्रू म्हणा तर भागत नाही. याच्यावर तुम्ही मात करून परिवर्तन करून साधू संतांच्या कृपेनं याला थोडं जिंका. आणि अंतर्मुख अंतर्दृष्टी कुंडलिनी शक्ती जोपर्यंत जागृत होत नाही, जीव शिव मिलन होत नाही, तोपर्यंत परमेश्वराचं दर्शन आपल्या आत्माचं दर्शन घ्यायचंय. हा मूर्तीचं नाही. मूर्ती आणि सगुणी भजिता निर्गुणी पावलं जे मन आहे, हा सगुण दिसायला हा सगुण आहे, पण यामध्ये निर्गुण आहे. हा ह्या गुरुन याला पूजा म्हणते ना या जमान्याला, हे लक्षात ठेवा. तर देवी अंगात येत नाही, सवारी अंगात येत नाही, डोला अंगात नाही. स्वतः माझा अनुभव आला की माझ्या अंगात कोणता देव यायला लागला, आता कोणताच नाही. काय हा पंढरी आत्मा, हा विठ्ठल, हा माझा आत्मा. आत्मामध्ये जीव आणि शिव, शिवशक्तीचा जीवशक्तीना अभिषेक आहे. अरे फार मोठमोठ्या गोष्टी असतात, पण गुरु कृपेशिव हे साध्य होणार नाही. पूजा तर काय तुम्ही, पण ध्यानाने तुम्हाला काही होणार नाही. संत तसा पाहिजे, आपणासारखे करीतात काळ नाही काळ लागे. तर असा संत पाहिजे. एक दिवा पेटका असला तर लाखो दिवे पेटवता येते म्हणून असं पतंजली योगदर्शनामध्ये आहे. शक्तिपात योग रहस्य एक पुस्तक आहे. त्याच्यामध्ये आहे की कृपादृष्टीनं जगाचा उद्धार होते, दर्शनानं उद्धार होते, स्पर्शानं उद्धार होते, आणि शब्द पाच म्हणजे बोलता बोलता बी कुणाला होऊन जाते.